ఓరినైనా గిదేం తిండేరా అసలు అది కడుపు వచ్చారు హలమ్మ నమస్తే అసలు గీయాల ముచ్చడం ఏంటంటే పొద్దుగాల లేసైతే డైరెక్ట్ పొరి అయితే డే అయితే స్టార్ట్ చేసినాం మామ. ఇక వేడి వేడి పూరిని 2 చట్నీల స్నానం చేయించి దౌడకైతే చంపుడు అయితే చంపేసిన. ఇక మధ్యాహ్నం లేసి సీదా డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చేసుకున్నాం మామ. ఇక నా లెక్క మీలో ఎంత మందికి బిర్యానీ కన్నా ఫ్రైడ్ రైస్ ఇష్టం వచ్చారైతే కామెంట్ అయితే చేసారు మామ. ఇక దాని తర్వాత అయితే ఒక చిన్న థమ్స్అప్ అయితే కడుపులో అయితే వడేసిన. ఇక థమ్స్అప్ తాగానే కడుపు అట్లా ఖాళీగా ఉందని చెప్పి చిన్న ఒక పైనాపిల్ అయితే కడుపులో వడేసిన. ఇక దగ్గరలో ఉన్న ఒక మంచి బిర్యానీ అయితే ఓపెన్ అయిందంటే ఇక చలో అనుకుంటే నేను బ్రో అయితే కలిసి అయితే వెళ్ళిపోయినాం. ఇక సీదా బిర్యానీ తెచ్చుకొని రూమ్ లోకి అయితే ప్లేట్లో అయితే వేసేసుకున్నాం. మనకైతే ఇక లెగ్ పీస్ అయితే వచ్చింది మామ. ఇక ఒక్కసారి ఆ పీస్ చూడండి మామ ఎంత మంచిగా ఉడికిందో. టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది మామ బిర్యానీ. ఇక బిర్యానీ తింటే కడుపులో గ్యాస్ ఫామ్ అయితే అని చెప్పి ఒక థమ్స్అప్ అయితే వేసేసినాం మామ. ఇక సాయంత్రం అయ్యేసరికి మా బ్రదర్ మా బాయ్ అయితే వచ్చేసారు మామ. ఇక మా వాళ్ళు వచ్చుడుతోటి మంచి బిర్యానీ ఎక్కడ దొరుకుతా అంటే ఇక మధ్యాహ్నం మంచి టేస్ట్ చేసినా అని చెప్పి ఇక మళ్ళీ అదే బిర్యానీకి అయితే మళ్ళీ వెళ్ళిపోయినాం మామ. ఇట్లా బిర్యానీ తిన్నాక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే టిఫిన్ చేసేస్తాం. ఇక వీడియో అయితే తీసుకోలేదు. అటు తర్వాత ఇక చిన్నగా ఒక పైనాపిల్ చూసి మ్యాగీ అయితే తినేసినాం మామ. ఇక వీడియోలో ఎంత అవుతుందని చెప్పితే డైరెక్ట్ ఈవినింగ్ అయితే ఒక 2 ఐస్ క్రీమ్ అయితే చంపేసినాం మామ. ఇక అది కూడా సరిపోలేని చెప్పి ఒక చిన్న బాదం మిక్స్ అయితే ఫినిష్ చేసిన. చలో ఉంటా బాబాయ్ నమస్తే కాకా.